హే గైస్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్లో ఇది ఫస్ట్ లాంగ్ ఫార్మాట్ వీడియో. ఫర్ ద ఫస్ట్ టైం చూసింటారు కదా, ఇంట్రో వీడియో ఇలా చెప్పేది. నా ఛానల్లో మీరు లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తారు. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ రిలేటెడ్ టు డైట్, వెయిట్ లాస్ వీడియోస్ అండ్ ఆల్సో స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్. ఫస్ట్లీ వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుందాం. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేటప్పుడు 5 గోల్డెన్ రూల్స్ అయితే మన బ్రెయిన్లో పెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్, స్ట్రెస్ అస్సలు తీసుకోకూడదు. ఎంత స్ట్రెస్ ఉంటే మన ఆలోచనలు అంత పెరిగిపోతాయి. సో స్ట్రెస్ అసలు తీసుకోకూడదు, ఏం ఆలోచనలు పెట్టుకోకూడదు వెయిట్ రెడ్యూస్ అవ్వాలంటే. ఇది కొంచెం కొత్తగానే ఉంటుంది, బట్ ఇట్స్ ట్రూ. స్ట్రెస్ ఉంటే వెయిట్ లాస్ అవ్వడం కొంచెం బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. మినిమం 2 to 3 లీటర్స్ వాటర్ తీసుకోవాలి అండ్ 6:30 లోపే తీసుకోవాలి. ఈవినింగ్ 6:30 లోపు మన 2 to 3 లీటర్స్ వాటర్ కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత తీసుకునే వాటర్ కొంచెం కొంచెంగా, లైక్ దాహం వేస్తే మాత్రమే కొంచెం అట్లా తీసుకోవాలి. డైలీ మన వెయిట్ చెక్ చేసుకోవాలి, నోట్ డౌన్ చేసుకోవాలి. అండ్ ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మన డైట్ చేంజ్ చేయాలా లేదా దాంతో కంటిన్యూ అవ్వాలా అనేది మనకు అర్థమవుతుంది. అండ్ ఆల్సో మోటివేట్ అవుతాము, లైక్ జంక్ ఫుడ్స్ తినకుండా ఉండడానికి. అండ్ ఫోర్త్ థింగ్, స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్గా ఉండాలి. 7 to 8 hours ఆఫ్ సౌండ్ స్లీప్ ఉండాలి. ఎందుకంటే మన స్లీప్ డిస్టర్బ్ అయితే మన బాడీ మెటబాలిజం కూడా చేంజ్ అయిపోతుంది. కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నా సరే మన ఫుడ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయిపోతుంది. ఓవర్ ఈటింగ్ అట్లా అంతా అవ్వకుండా ఉండడానికి మన స్లీప్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. లాస్ట్ థింగ్, మనం తీసుకునే ఎవ్రీ మీల్ టైం ప్రకారం తీసుకోవాలి. చేసుకునే టైం లేక బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ అలా స్కిప్ చేస్తే వెయిట్ రెడ్యూస్ అవుతాం అనుకోవడం చాలా తప్పు. మార్నింగ్ డ్రింక్ 7 o'clockకి స్టార్ట్ చేసి ఈవినింగ్ డిన్నర్ కూడా 7తో ఫినిష్ చేయాలి. ఒకసారి నా వెయిట్ లాస్ ఛాలెంజ్ వీడియోస్ చెక్అవుట్ చేయండి. దానిలో ఉండే టైం ప్రకారం అయితే మనం ఫుడ్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్ అవ్వడానికి. 5 థింగ్స్ అట్లీస్ట్ 3 days ఫాలో అయ్యి చూడండి, కంపల్సరీ మీ వెయిట్ లో డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. నేను ప్రాపర్ డైట్ అన్ని ఫాలో అవుతూ కూడా 7 kgs తగ్గడానికి చాలా కష్టపడ్డాను 2 years. బట్ కొన్ని టిప్స్ తెలుసుకుని మాత్రం నేను రెడ్యూస్ అయ్యాను 7 kgs. నా స్టడీస్ కోసం నేను నా హెల్త్ ని చాలా నెగ్లెక్ట్ చేశాను. దాని వాల్యూ నాకు రీసెంట్ గా బాగా అర్థమైంది. సో ఆ మిస్టేక్ ఎవరూ చేయకూడదు. నాలెడ్జ్ హెల్త్ గురించి అందరికీ ఉండాలి అని నాకు తెలిసిన కొంత నాలెడ్జ్ ఈ ఛానల్లో నేను షేర్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. ఫుడ్ ఎక్కువగా తీసుకుని ఓవర్ ఈటింగ్కి అలవాటు అయ్యి మన స్టొమక్ని ఒక డస్ట్బిన్ లా ట్రీట్ చేసి నచ్చిన ఫుడ్ పొట్టలో వేసేయకూడదు. మంచి హెల్త్ కోసం, ఫిట్నెస్ కోసం మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మనల్ని చూసే మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక ట్యుటోరియల్ లా ఫీల్ అయ్యి నేర్చుకుంటారు. ఆల్సో ఐ వాంట్ టు మెన్షన్ దిస్, ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా ఈ డైట్ ఫాలో అవ్వచ్చు, because I'm also in the same phase. Video. Thanks for watching. Please like, share and subscribe to my channel. Glow and go with the sun.